హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది టైలరింగ్ అండ్ డిజైన్. స్కర్ట్ వీడియో కటింగ్ చేయడం ఎలానో చూశారు కదా. స్టిచ్చింగ్ చేయడం చూద్దాం. ఓకేనా? 3 to 4 years బేబీ కటింగ్ వీడియో చూశారు కదా. స్టిచ్చింగ్ చేయడం చూద్దాం. ఓకేనా? స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ ఫస్ట్ బాటమ్ తీసుకునేసి ఫ్రిల్లులు ఉన్నాయి కదా, ఫ్రిల్లులు సైడ్ జాయింట్ ఉంటే సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఫస్ట్ ఫ్రిల్లుది ఇది. టాప్ ఫ్రిల్, సెంటర్ ఫ్రిల్, ఇది బాటమ్ ఫ్రిల్, కింద ఫ్రిల్ ఇది. ఓకేనా? చూడండి, అన్ని సైడ్ జాయిన్ చేసుకునేసి బాటమ్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా సైడ్ జాయిన్ చేసుకోండి. ఓకేనా? ఇలా సైడ్ జాయిన్ చేసుకోండి. ఇలా వేసాక ఈ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? సైడ్కి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా 3 ఫ్రిల్స్కి సైడ్ స్టిచ్ చేసుకునేసి పెట్టుకోండి. ఓకేనా? సైడ్ ఫుల్ స్టిచ్ చేయండి. ఓకే అండి, ఇలా స్టిచ్ చేశాక చూడండి, ఇలా స్టిచ్ చేశారు కదా. ఇప్పుడు బాటమ్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? సైడ్ స్టిచ్ చేశాక ఇట్లా బాటమ్ సన్న 3 mm ఫోల్డింగ్కి డైరెక్ట్ వేసే కాదు కాబట్టి ఫస్ట్ కచ్చా వేసుకోండి అండి. ఓకేనా? సన్న ఫోల్డ్ చేసుకొని ఇలా చూడండి, 3 mm నీట్గా 3 mm ఫోల్డ్ చేసుకోండి. ఇలా కచ్చా స్టిచ్ అయినాక మళ్ళీ ఇలా సెకండ్ ఫోల్డ్, అది 3 mm. ఓకేనా? ఇలా కచ్చా స్టిచ్ చేసుకోండి. ఫుల్ 3 ఫిల్లర్స్ ఇట్లా వేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇలా కచ్చా స్టిచ్ ఫోల్డ్ చేశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫోల్డ్ ఇలా ఇలా తీసుకొని ఒక ఫోల్డ్ అయింది కదా, నెక్స్ట్ ఫోల్డ్ ఇలా సన్నగా 3 mmకి ఫోల్డ్ చేసుకోండి. 3 mm బాటం కుట్టుకుంటే ఫ్రిల్ నీట్గా ఉంటుందండి, చూసే లుక్ కానీ బాగుంటుంది. చూడండి చూడండి, కనిపిస్తుందా? చూడండి, సన్నగా బాటం వస్తుంది. ఓకేనా? ఇలా 3 ఫిల్లు బాటం కుట్టుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, 3 ఫ్రిల్కి బాటమ్ 3 mm స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా 3కి వేసుకోవాలి. కనిపిస్తుందా? చూడండి, 3 mm ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేశాక ఇది బాటమ్ ఫ్రిల్. ఓకేనా? ఇది కిందది సైడ్ జాయింట్ ఇక్కడ ఉంది కదా, సైడ్ జాయింట్ నుంచి ఇది సైడ్ జాయింట్. దీనిపైన సెంటర్ ఫ్రిల్ ఉంది కదా, అది అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇది సెంటర్ ఫ్రిల్. ఇది చూడండి, ఇది పెద్ద ఫ్రిల్, ఇది కిందది, ఇది సెంటర్ది. ఈ కచ్చా దగ్గర నడుము దగ్గర స్టిచ్ చేసుకోవాలి టాప్లో. ఓకేనా? ఎలాస్టిక్ యాడ్ చేస్తామో అక్కడ కచ్చా స్టిచ్ చేసుకోండి. 2 ఫ్రిల్లు సేరి కచ్చా స్టిచ్ చేసుకోండి. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకే? చూడండి, సెంటర్ ఫ్రిల్ అటాచ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టాప్ ఫ్రిల్. ఓకే, టాప్ ఫ్రిల్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి.
చూడండి, టాప్ ఫ్రిల్ ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఓకే, పైన స్టిచ్ చేసుకునేసేయండి. సేమ్ ఒకేసారి 3 పెట్టి అటాచ్ చేయొచ్చు, కానీ మీకోసం అని ఎక్స్ప్లెయిన్ చేసే కోసం నేను చెప్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, దానికోసమని. ఓకేనా, స్టిచ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా 3 ఫ్రిల్లు అటాచ్ చేసుకోండి. ఓకేనా మాట అండి. ఇప్పుడు వచ్చి ఎలాస్టిక్ రెడీ చేసుకోండి. ఎలాస్టిక్, ఓకేనా. ఎలాస్టిక్ ఫ్యాబ్రిక్ తీసుకొని అటాచ్ చేసుకోవాలి కదా మనం. వెస్ట్ది రెడీ చేసుకోవాలి, వెస్ట్. ఓకేనా, ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని సైడ్ స్టిచ్ చేసుకోండి. ఆ సైడ్ ఈ సైడ్ స్టిచ్ చేసుకోండి. ఓకే, స్టిచ్ చేశాక చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోండి. 1 cmకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఓకేనా, కచ్చా స్టిచ్. ఇలా కచ్చా స్టిచ్ చేశాక ఇది ఫినిషింగ్ ఇలా వస్తుంది, ఇలా. ఓకేనా, ఇలా ఫినిషింగ్ వస్తుంది. ఈ సైడ్ కచ్చా స్టిచ్ చేసినా మీద వచ్చి బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఓకేనా, బాడీ ఫ్యాబ్రిక్ తీసుకునేసి అటాచ్ చేసుకోవాలి. ఇలా బాడీ ఫ్యాబ్రిక్ తీసుకొని సెంటర్ న్యాచ్ అన్ని నీట్గా న్యాచ్ చేసుకోండి సెంటర్. ఎందుకంటే అటాచ్ చేసినప్పుడు హెచ్చులు తక్కువ లేకుండా నీట్గా ఉంటుందండి. ఓకేనా, ఇలా లోపక్కల నుంచి అటాచ్ చేయండి. లోపక్కల నుంచి చేసి టాప్ సైడ్కి ఫినిషింగ్ చేసేది. ఓకే, సేమ్ దీనికి కూడా అలాగే సెంటర్ న్యాచ్ చేసుకోవాలి. అర్థమైందండి. చూడండి, ఇలాగే సేమ్ స్టిచ్ చేసుకోండి, న్యాచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి అటాచ్ చేసుకోండి. చూడండి, ఇలా బ్యాక్ తీసుకొని కచ్చా పెట్టుకొని 1 cmకి అటాచ్ చేసుకోండి. ఓకేనా, ఇలా లోపక్కల నుంచి అటాచ్ చేయండి. ఓకే, ఇలా ఫుల్ రౌండ్ అటాచ్ చేయాలి. ఓకేనా, ఇలా అటాచ్ చేశాక ఫినిషింగ్ చేసుకోండి టాప్ సైడ్. ఓకే అండి, చూడండి, టాప్ సైడ్కి ఫినిషింగ్ చేసేటప్పుడు గ్యాప్ ఇచ్చుకోవాలి. మనం ఎలాస్టిక్ లోపలికి వేయాలి కాబట్టి గ్యాప్ ఇచ్చుకోండి. చూడండి, ఇక్కడ ఉంది కదా సెంటర్, ఇక్కడ నుంచి ఇది సైడ్ నుంచి ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చుకొని ఫినిషింగ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ లాస్ట్ ఎండింగ్ ఫినిషింగ్ అప్పుడు పక్కా సైడ్కి చేసుకోండి. ఈ గ్యాప్ ఉన్నాయి. ఓకేనా, ఈ గ్యాప్ 2 ఇంచెస్ గ్యాప్ ఉన్నాయి అలా ఎలాస్టిక్ వేసే కోసం. ఓకేనా, ఇలా ఫుల్ ఫినిషింగ్ చేసుకోండి. ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి. ఎండ్లో సైడ్ వర్క్ మాత్రమే చేయాలి. ఓకేనా, ఇక్కడ ఉంది కదా, ఈ గ్యాప్ ఉండనివ్వాలి, ఎలాస్టిక్ లోపలికి వేస్తాం కాబట్టి. ఓకే అండి, చేశారు కదా. ఇప్పుడు ఎలాస్టిక్ లోపలికి వేయాలి. ఓకేనా, ఓకే, చూడండి, దీంట్లోకి ఎలాస్టిక్ వేయాలి లోపలికి. ఓకేనా, చూడండి, ఎలాస్టిక్ తీసుకొని మనము 12.5 ఆఫ్ అంటే 25 మేడం వచ్చి ఇలా 12.5కు మార్క్ వేసుకొని ఓకేనా, మార్క్ వేసుకొని ఇంత కట్ చేసుకోండి. సేమ్ పక్కా మెజర్మెంటే కట్ చేసుకోండి. ఓకే, 12.5 ఆఫ్ ఫుల్ 25 ఇంచు. ఓకేనా, ఇలా తీసుకొని
చూడండి ఇలా ఎలాస్టిక్ తీసుకొని పిన్నూస్ ఉంటుంది కదా, పిన్నీస్ తీసుకొని ఇలా ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని మనం ఫ్యాబ్రిక్ ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం కదా, ఓపెన్ నుంచి లోపలికి ఇలా ఇలా లోపలికి వేసుకోవాలి. మనకి ఎలాస్టిక్ కనిపిస్తుంది. ఎలాస్టిక్ కనపడకుండా ఉండాలంటే బ్లాక్ తెచ్చుకున్నా, లేదంటే దీని ఫ్యాబ్రిక్ అయినా వేసుకోవచ్చు, లేదంటే దీన్ని డబుల్ ఫ్యాబ్రిక్ వేసుకోవచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కోసం ఇలా చేశాను. ఓకేనా? ఇలా లోపలికి ఎలాస్టిక్ వేసుకోండి అంతా. ఓకే, ఇట్లా లోపలికి వేసుకుంటా వెనక్కి లాక్కుంటా లైట్గా చేయాలి. ఓకే, చూడండి లాస్ట్లో ఇక్కడి నుంచి వేసుకుంటూ వస్తాం కదా, ఇలా చూడండి పిన్నీస్ బయటికి తీసుకోవాలి. చూడండి ఈ పిన్ని తీసేసి ఇది మనం స్ట్రైట్ పెట్టుకున్నాం కదా, ఇలా లాక్ చేసుకోవాలి. ఇలా ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫుల్ రఫ్ ఓపెన్ అయిపోకుండా టైట్గా లాక్ చేస్తాం. మనం ఎంత లాక్ చేసుకుంటే అంత బెస్ట్, ఓపెన్ కాకుండా. ఇప్పుడు చూడండి ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. మనం వేసుకున్నాం కాబట్టి లోపల ఫ్యాబ్రిక్లకి ఎలాస్టిక్ చూడండి ఇలా డివైడ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఫినిషింగ్ చేసేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా పెట్టుకునేసి ఎలాస్టిక్ పైన స్టిచ్ పడకన్నా చేసుకోండి. ఓకేనా? ఎలాస్టిక్ పైన స్టిచ్ పడితే మళ్ళీ మీరు డివైడ్ చేసినప్పుడు కష్టం అవుతుందండి. స్టిచ్ పడకన్నా లైట్గా టైట్గా లాక్కొని స్టిచ్ చేసుకోండి. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ వేసారు కదా, ఇది డివైడ్ చేయండి. రింకల్ ఫుల్ డివైడ్ చేయండి. ఓకేనా? ఇలా అన్ని రింకల్ ఫుల్ వచ్చేట్టుగా ఇట్లా ఫుల్ డివైడ్ చేయండి. ఓకే, చూడండి ఇలా డివైడ్ చేసుకున్నారు కదా, చూడండి ఫుల్ డివైడ్ ఎలాస్టిక్. ఓకే, స్కర్ట్ చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు దీనిపైన స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఎక్స్పాండ్ అయ్యి రింకల్ ఎక్కడ పోకుండా స్టిచ్ వేసుకోవాలంటే సెంటర్ నుంచి డమ్మీ స్టిచ్ లాక్ వేసుకోండి. ఓకేనా? డివైడ్ చేసుకొని డమ్మీ స్టిచ్ లాక్ వేయండి. ఇలా స్టిచ్ కొంచెం లాంగ్ పెట్టుకునేసి లాక్ వేసుకోండి. ఫ్రంట్ సైడ్లో ఈ సైడ్ ఆ సైడ్ ఫ్రంట్ బ్యాక్ 4 లాక్ వేసుకోండి. ఓకే అండి? ఇలా సైడ్ అయిపోయాక లాంగ్ స్టిచ్ పెట్టుకోండి. మళ్ళీ మనం ఓపెన్ చేస్తాం కాబట్టి దాన్ని సరిపోతుంది. ఇలా స్టిచ్ 4 సైడ్లు లాక్ చేసుకోండి. ఓకేనా? సైడ్ ఈ సైడ్ రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ 4 లాక్. ఓకేనా? మళ్ళీ స్టిచ్చింగ్ తగ్గించుకోండి. మామూలు స్టిచ్చింగ్ పెట్టుకునేసి చూడండి, మామూలు స్టిచ్చింగ్ పెట్టుకునేసి ఫ్యాబ్రిక్ని స్కర్ట్ని ఉల్టా చేసుకోండి. ఇట్లా టర్న్ చేసుకొని సైడ్ నుంచి స్టిచ్ చేయండి. ఓకే అండి? ఇక్కడి నుంచి సెంటర్కి మీకు 2 స్టిచ్లు కావాలనే వేసుకోవచ్చండి. ఇక్కడ స్టిచ్ ఇక్కడ స్టిచ్ కావాలని వేస్తాను. నేను సెంటర్ స్టిచ్ ఒకటే వేస్తున్నాను. ఓకేనా? ఇలా సెంటర్కి
స్టిచ్ చేయండి. టైట్గా లాక్కోండి, ఇలా చూడండి, ఇలా లాక్కుంటా స్టిచ్ చేయండి. ఓకే అండి. ఇలా రౌండ్ వేసి రఫ్ చేసుకోండి లాస్ట్. ఓకే, చూడండి ఈజీగా స్కర్ట్ తొందరగా కట్ చేసి కుట్టుకోవచ్చండి ఇలా. ఓకే, దీని స్టీమ్ ఐరన్ ఉంటేనా, స్టీమ్ వదిలితేనా సింక్ అవుతుంది ఎలాస్టిక్, ఇంకా ఇలా సింక్ అవుతుంది స్టీమ్ వదిలినాక. ఓకే, ఫైనల్ చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలా వస్తుంది స్కర్ట్. ఓకేనా, చూడండి 3 స్టెప్. మనం బో అటాచ్ చేసుకోవాలనే డిజైన్ చేసుకోవచ్చండి. ఓకేనా, ఇక్కడ బో అటాచ్ కూడా చేసుకోవచ్చు మనం, లేదంటే డిజైన్ ఏమన్నా కానీ లోపల నుంచి ఓపెన్ చేసుకొని థ్రెడ్స్ కానీ ఏమన్నా వేసుకోవచ్చు. ఓకేనా, చూడండి చూడండి, అది ఒక స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. ఓకేనా, 3 స్టెప్పులు ఉంటుంది. మనం ఎలా అయినా కానీ డిజైన్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుందండి, తొందరగానే అవుతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.